ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బిసి ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసి కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇవాళ పెండ్లిపాక కావచ్చు, చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ వాటన్నిటిని చెప్తా. సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ, దేవరకొండ మనవడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ. ఇక మీ మనవడే మంత్రిగా ఉన్నప్పుడు మీ పైసలకేం కొదువయ్యా? మీ పైసలు, మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం.